la! Your dream vacation to Dubai starts from rupees 29,999 only with GT Holidays, South India's #1 travel brand. అన్నపూర్ణ స్టూడియోస్ లో కూర్చున్నాం సార్. అండ్ మీకు అన్నపూర్ణ స్టూడియోస్ కి ఒక హార్ట్ క్రషింగ్ ఇన్సిడెంట్ ఒకటి రిలేట్ అయింది కదా. మీ పాత ఇంటర్వ్యూ చూస్తే లైక్ 1.5 years వర్క్ చేసి యు ఆర్ రాబ్డ్ ఆఫ్ అ క్రెడిట్, పంజాగుట్ట దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయానని చెప్పి. అండ్ ఆబ్వియస్లీ నెక్స్ట్ డే 225 DA కి అలాంటిది ఒకటి జరిగినప్పుడు how come you never thought of giving up when you were starting and when you were struggling? See, అంటే ఒక వ్యక్తి వల్ల జరిగిన ఒక నష్టానికి ఎంటైర్ సిస్టమ్ని, ఎంటైర్ అంబిషన్ గివ్ అప్ చేయలేం. మనం సినిమాలు తీద్దామని వచ్చాం ఇక్కడికి. ఒక వ్యక్తితో మనకి సెట్ అవ్వలేదు. ఆ వ్యక్తి దగ్గర ఒక 3-4 ఏళ్ళు పనిచేసిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకుంటానని చెప్పిన తర్వాత యాక్చువల్గా రైటింగ్కే డబ్బులు తీసుకోవాలి, కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకుంటా అనే దానికి నేను కాంప్లిమెంటరీగా రైటింగ్ చేశాను. అండ్ ఐరనీ ఏంటంటే సినిమాల్లో మేము చూపించే డ్రామా కంటే 100 times డ్రామా ఉంటుంది లైఫ్లో, యాజ్ ఎవ్రీబడి నోస్. అన్నపూర్ణ స్టూడియోలో అప్పట్లో డిటిపి ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉండేది కాదు, ప్రింట్అవుట్స్. డిటిపి అంటే ఏంటండి? తెలుగు డిటిపి అని చేస్తుంటారు కదా, ఇట్స్ టెక్స్టింగ్. ఓకే ఓకే ఓకే. సో పెన్తో రాసి కింద కార్బన్ కాపీ పెట్టి పేర్లు అందరు, జస్ట్ కాలేజ్ అయిపోయింది అప్పుడే నాది. టెక్నీషియన్స్ పేరు అందరి పేరు రాస్తున్నప్పుడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని రాస్తున్నప్పుడు హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. నా పేరు నేనే రాసుకోబోతున్నాను, చూస్తే నా పేరు లేదు అందులో. సో ఆ పేపర్ తడిసిపోయింది, కళ్ళంబడి ఇలా నీళ్ళు కారుతా ఉంటే పేపర్ తడిసిపోయింది, కప్పుకుని తీసేదంటే ఏంటి అంత ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సినిమా పని చేస్తాను, నెక్స్ట్ సినిమా అనేది సినిమా ముహూర్తం చేస్తాం, నెక్స్ట్ సినిమా అనేది 1 సంవత్సరానికా అసలు జరుగుతుందా లేదా తెలీదు. సో ఆ పేపర్లు ప్రెస్కి ఇచ్చేసి అక్కడి నుంచి అన్నపూర్ణ స్టూడియో నుంచి ఇక్కడి నుంచి పంజాగుట్ట వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ కళ్యాణ్, కిట్టు, ఫణి అని నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎబ్రాడ్కి వెళ్ళిపోయి ఎంఎస్ చేసుకుంటాను నేను. ఆమె బ్రైట్ స్టూడెంట్, స్టేట్ ర్యాంక్, పేపర్లో ఫోటోలను సీన్ లేకపోయినా ఐఎమ్ బ్రైట్ స్టూడెంట్. అంటే వాళ్ళు పిచ్చా నీకు, యువర్ ప్యాషన్ ఈజ్ హియర్. ఒక్క వ్యక్తి ఎవడో చీట్ చేశాడని చెప్పి దట్ 1% is not cinema, right? 1% is not the industry. He doesn't represent the entire. It doesn't represent the entire. It's not. It's just part of industry. ఒక్క వ్యక్తి ఎవడో అన్నాడని చెప్పి మళ్ళీ మనం ఎందుకు గివ్ అప్ చేయాలి? అండ్ ఇంకోటి, ఏ పని చేసినా ఏడ్చుకుంటే పని చేయాలి. ఇవాళ ఒక్కరోజు ఏడ్చావు, రేపు పొద్దున రోజు ఏడ్చుకుంటూ డ్యూటీ చేయాలి. యువర్ హార్ట్ డజంట్ లైక్ దేర్. అక్కడ నీ మనసు, నీ ప్యాషన్ అక్కడ ఉండదు. సో ఒక వ్యక్తిని ఆపితే ఆగిపోతావా అన్న ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు బికమ్ అ రెబెల్ మై సెల్ఫ్ అండ్ సేమ్ 220 DAకి మళ్ళీ దిగి. ఓకే, ఆల్మోస్ట్ like 20 years later. 18. Yeah. What kind of a boss are you to your assistants? I think you should better ask my assistants. They are very friendly, they are very close. I don't treat them like an assistants. I'll give full powers. ఒక్కోసారి యాక్షన్ కూడా వాళ్ళే చెప్తారు సెట్లో. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు మనం ఒక్కసారి యాక్షన్ చెప్పాలి, ఒక షార్ట్ కండక్ట్ చేయాలి అనే ఒక ఫైర్ లోపల ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను మోటర్ దగ్గర ఉంటాను, వాళ్ళే దగ్గరుండి, కెమెరా దగ్గరుండి వాళ్ళే యాక్షన్ చెప్తారు. సో పాండమిక్లో గ్యాప్ వచ్చినా సరే వేరే సినిమాకి వెళ్ళలేదు వాళ్ళు, నాతో పాటు ఎలా వెయిట్ చేస్తూ కూర్చున్నారు. దట్ వన్ థింగ్ ఐ కెన్ సే. ఎందుకంటే అంతకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ నన్ను పోగొట్టుకున్నట్టు. రైట్. ఇప్పుడు ఆబ్వియస్లీ గోస్ట్ రైటింగ్ అంతా చేశారు కదా సార్, క్రెడిట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్, గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రైటర్స్కి ఒక సేఫ్ స్పేస్ ఉందా సార్ ఇన్ని సంవత్సరాల తర్వాత? 200% ఉంది, 200% ఉంది. కంపారిటివ్ నేను పనిచేసిన పరిస్థితులకి ఇప్పటికి చాలా మారిపోయాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఒక్క డైలాగ్ గబ్బర్ సింగ్లో ఒకే ఒక డైలాగ్, నేను నిన్ను ఆయుధాలతో చంపను వాయిదాలతో చంపుతానని ఒక డైలాగు శంకరమంతి పారసారథి గారని, అవును ఇది వాళ్ళు ఇష్టపడ్డారు ఆ కథ రచయిత, వాళ్ళ అబ్బాయి నా దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. ఆ అబ్బాయి ఒక డైలాగ్ రాస్తే ఆ ఒక డైలాగ్ నాది కానప్పుడు ఈ సినిమాకి మాటలో నేను ఎలా వేసుకుంటాను, ఆ ఒక్క కాన్షియస్తో రచనా సహకారం అని చెప్పి ఆ అబ్బాయి పేరు కూడా వేసాం. అరే గబ్బర్ సింగ్ లాంటి సినిమాకి నువ్వు పనిచేస్తుంటే రేపు పొద్దున్న నీ ఫ్యూచర్ బాగుంటుండొచ్చు అని. అలాగే గద్దలకొండ గణేష్కి చాలా డైలాగులు ఇద్దరు రైటర్లు నేను వాడుకున్నాను, మధు శ్రీనివాస్ అండ్ చైతన్య. స్టేజ్ మీద పిలిచి వాళ్ళకి క్రెడిట్ ఇచ్చాను. ఎందుకంటే నేను గోస్ట్గా ఏదైతే పడ్డానో అవస్థ, నేను ఎలా అయితే 10 మంది నేను పనిచేసిన వాళ్ళని తిట్టుకున్నానో, నా దగ్గర పనిచేసే వాళ్ళు అలా తిట్టుకోకూడదు, ఫస్ట్ రీజన్. నెక్స్ట్ థింగ్, ఇదేదో పెద్ద దాతృత్వము, నేనేదో దానకరంలా క్రెడిట్ చేస్తున్నాను అని కాదు. ఇప్పుడు ఈ సినిమాకి ప్రవీణ్ వర్మ అనే అతనికి అడిషనల్ డైలాగ్స్, అతను రాసిన డైలాగ్స్ కూడా ఈ సినిమాలో చాలా వాడాం. సో నేనేదో మంచోడిని అని చెప్పుకోవడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. ఐ డోంట్ హ్యావ్ దట్ ఇన్సెక్యూరిటీ. ఈ డైలాగ్ అతనే రాశాడని నేను చెప్పేంత మాత్రాన నాకు పోయేది ఏమి ఉండదు. నేను అంతకంటే బెటర్ రాయగలుగుతాను, రాస్తాను అనే నమ్మకంతో ఉంటాను నేను. ఇప్పుడు ఉజ్వల్ కుల్కర్ని అనేవాడు సినిమాకి ఎడిటర్, వెరీ యంగ్ గై, 23 years. ఐఎమ్ అమేజ్డ్ విత్ హిస్ వర్క్. అతని వల్ల నేను సెకండ్ హాఫ్లో అతని ఎడిటింగ్ వల్ల స్క్రీన్ ప్లే కూడా మారిపోయింది. అండ్ దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఉజ్వల్ కుల్కర్ని. సో ఇది చెప్పడం మూలంగా నాకు ఇన్సెక్యూరిటీ ఉండదు.
ఒకవేళ ఇతను ఎడిటర్ ఎంత చేశాడంట లేకపోతే వాళ్ళు ఎంత రాశారా అని ఎవరన్నా ఈ ట్రోలింగ్ బ్యాచ్ అనుకుంటే ప్లీజ్ అనుకోండి, దాని మూలం కనీసం మా టీంకి పేరు వస్తుంది, నాతో పాటు నా టీం ఎదగాలని కోరుకునే వ్యక్తి. సార్ ఉజ్వల్ కుల్కర్ని చాలా ఇంట్రెస్టింగ్ పిక్ సార్, తనని తీసుకోవాలని. ద వే హీ కమ్, నేను KGF 2 చూడగానే ఫస్ట్ నా అటెన్షన్ ఎడిటింగ్ మీదకి వెళ్ళింది. అఫ్కోర్స్ ప్రశాంత్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, ఐ డూ షేర్ అ నైస్ రిలేషన్ విత్. బట్ సెకండ్ ప్రశాంత్ తర్వాత వెళ్ళింది ఉజ్వల్ కుల్కర్ని. సో ఉజ్వల్ కుల్కర్ని ఎడిటింగ్ చూసిన తర్వాత మా వాళ్ళతో చెప్పాను ఉజ్వల్ ఉంటే బాగుంటుంది, అతని పేరు ఉజ్వల్ కూడా KGF ఎడిటర్ ఎవరు చూడండి అంటే టక్కన వన్ డే ఈజ్ అపియర్డ్ ఇన్ ద ఆఫీస్. చూడగానే షాక్ అయిపోయాను నేను. 23 years. అండ్ అతను ఫస్ట్ సినిమా KGF 2, సెకండ్ సినిమా సలార్, థర్డ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అవ్వాలి, డిలే అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చింది. సార్ ఇప్పుడు మీరు లాట్ ఆఫ్ మీ సక్సెస్ ని మీకుండే ఈ టేస్ట్ ని మీరు BHEL కమ్యూనిటీ కల్చర్ కమ్యూనిటీ సెంటర్ ఆస్క్రైబ్ చేస్తారు కదా. ఐ వాంటెడ్ టు నో దిస్, చిన్నప్పుడు డ్రామాస్ లో మీకు చాలా స్టేజ్ ఎక్స్పీరియన్స్ చాలా, అండ్ డ్రామా అనేది మనం చాలా దాని యొక్క ప్యూర్ మీడియం లాగా భావిస్తాం అనమాట. లైక్ మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ మీకు చాలా నచ్చిన కోట్ వచ్చేసి టీవీ ఈజ్ స్మాలర్ దెన్ లైఫ్, సినిమా ఈజ్ లార్జర్ దెన్ లైఫ్, స్టేజ్ ఈజ్ లైఫ్. మోరల్లెస్ టీవీ అనేది జీవితాన్ని చిన్నగా చూపిస్తుంది, సినిమా అనేది జీవితాన్ని పెద్దగా చూపిస్తుంది, జీవితంలా చూపించేది ఒక డ్రామా స్టేజ్ మాత్రమే. డ్రామాలో ఉండే ఒక ప్యూరిటీ అనేది సినిమాకి అంత ఉంటుంది సార్, బికాజ్ ఇక్కడ మన డెకరేషన్లు చేయాలి, లాట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇల్యూషన్ లాగా ఉంటుంది కదా. దాన్ని మీరు ఎట్లా అది ఎట్లా ఫ్యాసినేట్ చేసింది మిమ్మల్ని సినిమా, బికాజ్ యూ కమ్ ఫ్రమ్ మోర్ ప్యూర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. ప్రజెంటేషన్లో డిఫరెన్స్ ఉంటుందండి, ప్రజెంటేషన్లో డిఫరెన్స్ ఉంటుంది, బట్ కోర్ కంటెంట్ ఒకటే. డైరెక్టర్ చేసే పని అక్కడైనా ఎక్కడైనా డైరెక్టింగే. ఓకే. సో నేను యాక్టర్గా స్టేజ్ మీద చేస్తున్నప్పుడు డైరెక్టర్ క్వాలిటీకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యాను. అట్ ద సేమ్ టైం నాన్నగారు తెలుగు లెక్చర్ అవ్వడం మూలంగా, తెలుగు టీచర్ అవ్వడం మూలంగా విపరీతంగా లిటరేచర్ చిన్నప్పుడు చదివి రైటర్ ఫ్యాసినేషన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు గ్రాండ్ కాకతీయకి వెళ్ళారు, లేదా ITC కోచింగ్కి వెళ్ళారు, ఒక ప్లేట్ ఉప్మా ఆర్డర్ చేశారు, ఆ ప్రజెంటేషన్ వేరు ఉంటుంది. రోడ్డు పక్కన చిన్న బండిలో తిన్నారు, అదే ఉప్మా, ప్రజెంటేషన్ వేరు ఉంటుంది. ఇక్కడ హంగులు ఎక్కువ ఉంటాయి, ప్రజెంటేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది, గ్లామరస్గా ఉంటుంది. బట్ ఉప్మా కోర్ ఉప్మానే, అక్కడైనా ఉప్మానే అంటాం, ఇక్కడైనా ఉప్మానే అంటాం, అక్కడైనా టేస్ట్ మోర్ ఆర్ లెస్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ కంటెంట్ కోర్ కంటెంట్ చేంజ్ అవ్వదు. ఉప్మా ఎగ్జాంపుల్ అనిపిస్తుందా? సో అలాగా డైరెక్షన్ అనేది అక్కడైనా ఒకటే బేసిక్గా. సో ఐ వాజ్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ విత్ దట్ పర్సన్స్ కమాండ్ ఓవర్ ద క్రాఫ్ట్, నాట్ ఆన్ ద పీపుల్. డైరెక్టర్ అనగానే ఎవడు ఏం చెప్పినా వినాలి అనుకుంటారు, ఆ పవర్ని ఆ చైర్ని ఎంకరేజ్ చేసే బ్యాచ్ కాదు నేను. బట్ కమాండ్ ఓవర్ ద క్రాఫ్ట్, ప్రతి విషయంలో డైరెక్టర్ యొక్క టేస్ట్ కనబడాలి. ఓకే. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, ప్రజెంటేషన్ దగ్గర నుంచి, డైలాగ్, ఈవెన్ ఒక ఆర్టిస్ట్ ఏ రేంజ్లో డైలాగ్ చెప్పాలి, అతను అరిచి చెప్పాలా, మెల్లిగా చెప్పాలా, మీటర్, ఎనీథింగ్ ఇస్ డిసైడెడ్ బై దట్ వన్ మ్యాన్, అండ్ దట్ క్రాఫ్ట్ ఈస్ సో బ్యూటిఫుల్ అనిపించింది. సో అక్కడి నుంచి నాకు ఆ ఫ్యాసినేషన్ స్టార్ట్. అండ్ నాన్నగారు ఆబ్వియస్లీ తెలుగు లెక్చరర్ కదా, చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ అయ్యారు కదా లిటరేచర్, గ్రేట్ లిటరేచర్, అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది సార్? నేను చాలా మంది చెప్తుంటాను, మా నాన్న నాకు అక్కడ ఇలా 2 సైట్లు 3 ఇళ్ళు ఈ ప్రాపర్టీలు అలా ఇచ్చారని చెప్పుకుంటారు కదా. సో ఎవరికైనా 2, 3, 4, 10, 20 తీసుకుంటారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. మా నాన్న నాకు 54 అక్షరాల తెలుగు భాష అనే ఆస్తిని ఇచ్చాడు. సో ఐఎమ్ ఆల్వేస్ ఇండెబ్టెడ్ టు మై ఫాదర్, వాట్ ఎవర్ టుడే బికాస్ ఆఫ్ మై ఫాదర్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి వెళ్ళారు కదా, ఇంటర్వ్యూలో గిరీష్ కర్నాడ్ గారు అండ్ చారు హాసన్ గారు ఉన్నారు. ప్లీజ్ టెల్ మీ అబౌట్ దట్ ఎక్స్పీరియన్స్. సో బేసిక్ ఏంటంటే మన దగ్గర నుంచి చాట్ల శ్రీరామ్ గారు రావాలి, ప్రతి స్టేట్ నుంచి ఒకళ్ళు వస్తారు. ఎవ్రీ స్టేట్కి 1, అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఎవ్రీ స్టేట్కి ఒకటే సీట్ ఉంటుంది. నాకు తెలిసి సివిల్స్ కంటే కూడా టఫ్గా అనిపించింది అక్కడ. అంటే నేను ఎప్పుడు సివిల్స్కి వెళ్ళలేదు, బట్ అంతమంది ఇంటర్వ్యూ చేస్తుంటారు. సో ఆ రోజు పాపం ఏదో ఇష్యూ వచ్చి పాపం చాట్ల శ్రీరామ్ గారు రాలేదు. సో ఆయన సైడ్ మన జడ్జి దగ్గర నుంచి మార్కులు నేను మిస్ అయిపోయాను అనమాట యాక్చువల్గా. అండ్ తెలుగు నుంచి అప్పుడు పొట్టి శ్రీరాములో తెలుగు యూనివర్సిటీ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, కంపల్సరీ తెలుగు కూడా ఒక సీట్ ఇవ్వాలి, 1 or 2 ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఆ అబ్బాయికి ఇచ్చారు. సో అదేంటి అని లిస్ట్లో చూస్తే నాది కాకుండా వేరే అబ్బాయి వచ్చింది. అబ్బాయిని కలిసిన తర్వాత హీ డిజర్వ్స్ మోర్ దెన్ మీ అనిపించింది. వై స్టేజ్లో ఎన్ఎస్డీలో చాలా ఫిజికల్ వర్క్ ఉంటుందండి. అంటే ఒక క్యారెక్టర్, నేను చాలా లీన్గా సన్నగా ఇంత ఉండేవాడిని. అబ్బాయి ఒక 6 feet అసలు ఒక ఆజనబాహు టైప్లో ఉన్నాడు, చాలా బాగున్నాడు. అతనే ఎక్కువ కనబడతాడు స్టేజ్ మీద. నేను నిలబడితే స్టేజ్ మీద అతను బాగా కనబడతాడు. అండ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మల్టిపుల్ క్యారెక్టర్స్. స్టేజ్ ఎన్ఎస్డీలో ఎలా ఉంటుందంటే బ్యాక్ స్టేజ్ వర్కింగ్ ఒక 1.5 year ఆట తీసేస్తారు అసలు. బేసిక్గా చాలా కష్టపడాలి. ఆ కష్టానికి అతను కరెక్ట్. సో అతను చూసిన తర్వాత ఇప్పుడు మనకంటే బెటర్కి వచ్చినప్పుడు మనకు అన్యాయం జరగనట్టు, మనకంటే
దారుణంగా ఉన్నోడికి ఇస్తే అప్పుడు మనకు అన్యాయం జరిగినట్టు. అప్పుడు బాధేస్తుంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బాసు నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చినందుకు నువ్వు కొట్టావు, ఐఎమ్ హ్యాపీ అని చెప్పి అతను నాకు సెకండ్ ఇచ్చాడు. అలాగా. అండ్ అప్పుడు ఒకటి జరిగింది వింతగా. ఒక కేరళ జడ్జి అండి, ఆయన సీరియస్లీ ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్. ఆయన పిలిచి నువ్వు సినిమాలో ట్రై చేయి, ఇక్కడ కరెక్ట్ కాదు. సో అప్పటి వరకు ఐడియా కూడా లేదా? లేదు, సినిమాలోకి వెళ్దామనే ఇలా వచ్చిన 6th 7th క్లాస్ నుంచే సినిమా బేసిక్గా. ఎన్ఎస్డి అనేది నాకు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్లో జరిగింది. ఇప్పుడు హరిశంకర్ గారి సినిమాలు అంటే దే ఆర్ లైక్ ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అండ్ ఇట్స్ అ జాన్రా. మనకి లైక్ 70s 80s నుంచి అది నిలబడిపోయిన ఒక జాన్రా కదా. మీ పర్స్పెక్టివ్లో కమర్షియల్ సినిమా లాంజివిటీని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? వాట్ ఎక్స్ప్లెయిన్స్ why this genre continues? There is a big misunderstanding about commercial cinema. I'm not looking down on commercial. I love no. Even if you look down also, it won't go down. Not like you. I mean, ఎవరైనా దాన్ని తక్కువ కిందగా చూసినంత మాత్రం కమర్షియల్ సినిమా కిందకి వెళ్ళిపోదు. నేను ఏమంటానంటే కమర్షియల్ సినిమా డెఫినేషన్ దగ్గర చాలా మంది మిస్కన్సెప్షన్ ఉంది. నా దృష్టిలో భాష ఎంత పెద్ద కమర్షియల్ హిట్, సాగర్ సంఘం కూడా అంత పెద్ద కమర్షియల్ హిట్. కమర్షియల్ హిట్ అంటే ఏంటంటే కమర్షియల్ అనేది టర్మ్ విచ్ రిలేటెడ్ విత్ మనీ. ఒక సినిమాకి ఎక్కువ డబ్బు ఎప్పుడైతే వస్తుందో కమర్షియల్ సినిమా అంటాం. పోక్రి, గబ్బర్ సింగ్, ఆల్ రాజమౌళి గారి ఫిల్మ్స్. ఇప్పుడు కమర్షియల్ సినిమా సాగర్ సంఘంకి ఆ రోజులు వచ్చిన రెవెన్యూ, శంకరాభరణకి ఆ రోజులు వచ్చిన రెవెన్యూ అసలు మైండ్ బ్లోయింగ్. అడిగిరామ్ ఎలాగో ఈ సినిమాలు అలాగే. సో ద థింగ్ ఈజ్ కమల్ హాసన్ గారు వచ్చి ఇది కథకళి, ఇది కూచిపూడి, ఇది అని చెప్తుంటే అంతకంటే హీరోయిజం ఉన్న సీను నేను ఎక్కడ చూడలేదు. నాకు అప్పుడు అనిపించింది ఏంటి ఇతను ఫ్లాష్ బ్యాక్, ఇతను ఓం నమ శివాయ పాటలో రివ్యూ చేయడానికి వచ్చిన ఒక మామూలు విలేకరి కదా, చెప్పులు అలా ఇసిరేసి ఒక మూలకి ఆ కండు అలా తీసి ఒక్కొక్క స్టెప్ అలా డ్యాన్స్ చేసి చూపిస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. నాకు ఇంకో పేరు ఉంది, నన్ను అందరూ మాణిక్యం అని పిలుస్తారు, నాకు ఇంకో పేరు ఉందంటే ఇతను ఫ్లాష్ బ్యాక్ ఎంతో అతను ఫ్లాష్ బ్యాక్ అంతే అన్న ఫీలింగ్ నాది యాజ్ అ పర్సెప్షన్. నేను నేర్చుకున్న సినిమా అంతే. కొంతమంది ఎంతో డిఫర్ అవ్వచ్చు, కొంతమంది ఇంకోటి చేయొచ్చు, అదే వేరే. సో ఎక్కువ మంది ఆదరించేది కమర్షియల్ సినిమా అండి. ఊరికే సూమోలు వేసి కత్తులతో పొడి చేసుకుంటే అది కమర్షియల్ సినిమా అవ్వదు. అండ్ ఒక కథ లీనియర్గా చెప్పడం చాలా ఈజీ. అది సక్సెస్ అవుతా లేదా కష్టం. నేను అది చెప్పట్లా. ఒకటే ఎమోషన్ని ఏడికి గొడవ, ఇదే కథగా తీయడం చాలా ఈజీ. ఈ కథలో నేను ఆడియన్స్ నవ్వుకోవడానికి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఒక కామెడీ ఉండాలి, ఒక బ్యూటిఫుల్గా హీరోయిన్ ఉండాలి, ఒక సాంగ్స్ ఉండాలి, ఇవి ఉండాలి. ఇన్ని కుదిర్చి చేయడం ఇట్స్ టఫెస్ట్ థింగ్ అండి. కమర్షియల్ సినిమా తీయడం అనేది మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అండి. ఎందుకంటే ప్రతి కమర్షియల్ సినిమా హిట్ అవ్వదు. పాటలు, ఫైట్లు, నరుకోవడాలు, పొడుచుకోవాలన్న ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం. సో అది ఆడియన్స్కి నచ్చేలాగా కన్విక్షన్గా చెప్పడం అనేది టఫెస్ట్ టాస్క్. నేను రాష్ట్రాల పేర్లు చెప్పను. ఒక రాష్ట్రంలో మంచి స్టోరీ ఉంటే చూసేస్తారు, ఒక రాష్ట్రంలో మంచి పాటలు ఉంటే చూసేస్తారు, ఒక రాష్ట్రంలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటే చూసేస్తారు. కానీ మన వాళ్ళకి మంచి స్టోరీ కావాలి, మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి, మంచి పాటలు కావాలి, అన్నీ ఉంటే కానీ ఇక్కడ చూడరు. సో కమర్షియల్ సినిమా తీయడం టఫ్ అయితే తెలుగు కమర్షియల్ సినిమా తీయడం ఇంకా టఫ్ అన్నమాట. అండ్ మీ మూవీస్కి హీరో క్యారెక్టరైజేషన్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ద స్టార్టింగ్ పాయింట్ అదే ఉంటుందా సార్? అదేనండి. అంటే ఇప్పుడు మీరే అన్నారు మీ మూవీకి హీరో అంటున్నారు కదా, అంటే మీరు హీరో హూ ఇస్ హీరో అండి యాక్చువల్గా? మనం అతను హీరోని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే మనకు మనం చేయలేని పనులు, మనం అంటే మీరు నేను కదా, సామాన్య మానవులు చేయలేని పనులు, నార్మల్ మ్యాన్, కామన్ మ్యాన్ చేయలేని పనులు చేసేవాడే హీరో. చాలా ప్రెషర్లలో ఎవరో ఒక నార్మల్ పర్సన్ ఒక చిన్న గవర్నమెంట్ ఆఫీస్ చేసాడు, లంచం ఏమో లొంగుతాడేమో. హీరో అనేవాడు ఎన్ని కష్టాల మీద పట్ట లంచంకి లొంగడు. ఎవడన్నా ఒక చోట అన్యాయం జరిగితే మనకెందుకు లేని కామన్ మ్యాన్ వెళ్ళిపోతాడేమో, వెళ్ళి ఎదిరిస్తాడు, వెళ్ళి కొడతాడు, వెళ్ళి చేస్తాడు. సో మనం చేయలేని పనులు సబ్కాన్షియస్గా ఒక వ్యక్తి ద్వారా మన అవుట్లెట్, మన గూస్ బంప్స్ వచ్చేలాగా, మనం ఇన్స్పైర్ చేసేలాగా ఉండేవాడు హీరో. సో ఏ కథైనా హీరోతోనే మొదలవుతుంది. రామాయణంలో కూడా రాముడు హీరోనేగా, అంతే కదా. కథానాయక లక్షణాలు అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు గ్రంథాలు రాశారు. 100 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథాల్లో కథానాయకుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అని చెప్పి డిఫైన్ చేశారు. అలాగే ఒకసారి గరికపాటి గారు చెప్పారు, నేను ఎందుకు అంత హీరో క్యారెక్టర్స్ మీద బేస్ అవుతానంటే ఒక పాత్రని మనం కొంతవరకు నడిపిస్తాం, అక్కడి నుంచి ఆ పాత్ర మనం నడిపిస్తుందని చెప్పాడు ఆయన చాలా బ్రహ్మాండంగా. సో ఇఫ్ ఐ డిఫైన్ హీరో క్యారెక్టరేషన్ ప్రాపర్లీ, ఇట్ విల్ గివ్ మీ ద సీన్స్. ఈ హీరో అనేవాడు ఈ లక్షణాలు హీరోయిన్ ఎలా ఉంటాడు, ఈ లక్షణాలు అనేవాడు ఒక లంచగొండ వస్తే ఎలా ఉంటాడు, హీరో అనేవాడు ఒక చెడ్డ పర్సన్ వస్తే ఎలా ఉంటాడు, ఈ హీరో అనేవాడు ఒక కమెడియన్ వస్తే ఎలా ఉంటాడు. సో వెన్ యూ హ్యావ్ క్లారిటీ అబౌట్ ద హీరో క్యారెక్టరేషన్, ఇట్ విల్ గివ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ. రైట్. అండ్ ఫిల్మ్ ఇస్ నాట్ అబౌట్ స్టోరీ అండి, ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ మూమెంట్స్. మీరు ఒక బజర్ రౌండ్ పెట్టి మీరు షోలే కట్ చెప్పండి అంటే చెప్పలేరు. స్టోరీ ఇస్ వెరీ ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది. ఒక ఇన్స్పెక్టర్ సిన్సియర్గా ఉండే ఇన్స్పెక్టర్కి ఒక విలన్ రెండు చేతులు నరికేస్తే ఆ 2 చేతుల పొజిషన్లో 2 మనుషులు వచ్చారు.
ఇది సినిమా. ఇది మీకు గుర్తుండదు. మీకు అమితాబ్ బచ్చన్ మెయిన్గా విలన్ గబ్బర్ సింగ్ అని బయటకు వచ్చేస్తారు, రంజత్ ఖాన్ క్యారెక్టర్తో బయటకు వచ్చేస్తారు మీరు. ఆ కథ సంజీవ్ కుమార్ కథ, ఠాకూర్ బల్దేవ్ సింగ్ కథ అది. బట్ యూ విల్ కమ్అట్ అప్రిషియేటింగ్ గబ్బర్ సింగ్ డైలాగ్స్, గబ్బర్ సింగ్ కితనే ఆద్మీ తే అని ఈ లాగలతో మనం బయటకు వస్తాం. సో సినిమా ఇస్ ఆల్ అబౌట్ మూమెంట్స్ అండి. గబ్బర్ సింగ్ కథ చెప్పమంటే ఎవరు చెప్పలేరు. గబ్బర్ సింగ్ అంతాక్షరి ఎలా ఉందంటే 100 మంది మళ్ళీ చూస్తూ ఉంటారు. సినిమా అబౌట్ మూమెంట్స్ అండి. భాషలో ఇద్దరు చెల్లెలని ఒక తమ్ముడిని పైకి తీసుకురావడానికి వచ్చిన ఒక అన్న కథ అని చెప్పి అనుకోండి, చూస్తారు మీరు. నువ్వు అందరూ మాణిక్యం అంటారండి, నాకు ఇంకో పేరు కూడా ఉంది అన్నప్పుడు అయిపోయింది సినిమా. సో దీస్ కైండ్ ఆఫ్ ఐజ్ ఎగ్జైట్ చేసాయి కాబట్టే నా సినిమాలు అలా ఉంటాయి. నేను చూసిన సినిమాలన్నీ ఇలాంటివి కాబట్టి ఇలా ఉంటాయి. ఆ మూమెంట్స్ క్రియేట్ చేయడం ఎంత కష్టం సార్? బికాజ్ ఇప్పుడు ఎస్పెషల్లీ 2024లో ఎక్స్పోజర్ అనేది ఒకటి వచ్చేసింది. చాలా ఒక నావెల్టీని పట్టుకుంటూ ఒక కొత్త హై ఇవ్వడం అనేది ఎంత కష్టంగా అనిపిస్తుంది, ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది ఆ మూమెంట్స్ అనే కాదండి. ఫిల్మ్ మేకింగ్ ఇప్పుడు కొంచెం టఫే. ఎందుకంటే ఎవరో ఏదో కాపీ కొడితే మీరు చూసేస్తారని కాదు, అది కాదు నా ఆన్సర్. కంపారిజన్ ఎక్కువైపోయింది. యూట్యూబ్లో ట్రైలర్ రాగానే టప్ మన హాలీవుడ్ అదేంటి ఎండ్ గేమ్ ట్రైలర్ వస్తుంది, లేకపోతే టప్ అని చెప్పి హౌస్ ఆఫ్ కార్డ్స్ ట్రైలర్ వస్తుంది. టప్ అని తీస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది మీకు వద్దన్న సజెషన్ వచ్చి ఒక వీడియో మీ ముందుకు వచ్చేస్తుంటుంది. సో యూ స్టార్ట్ కంపేరింగ్ ఫోటోగ్రఫీ ఏంటి అలా ఉంది, అంత బాగుంది, అక్కడ కాస్ట్యూమ్స్ ఏంటి అలా ఉన్నాయి, అసలు హీరో ఎలా ఉన్నాడు, అక్కడ గ్రాఫిక్స్ ఎలా బాగున్నాయి, మన ఏంటి చీప్ గ్రాఫిక్స్, మన ఏంటి అలా చేసారు, మన ఈ కంపారిజన్ ఎక్కువైపోయింది. అంటే డిజిటల్ డిజిటల్ రెవల్యూషన్ ద్వారా అవర్ ఫిల్మ్ ఈస్ బీయింగ్ కంపేర్డ్ విత్ లాట్ ఆఫ్ అదర్ ప్లాట్ఫామ్స్, లాట్ ఆఫ్ అదర్ వర్క్స్. ఇంతకుముందు ఊరికే కోదండరామరెడ్డి గారు, రాఘవేంద్ర గారు, దాసనారాయణ వీళ్ళ మధ్య కంపారిజన్స్ ఇలా ఉండేది. ఇప్పుడు నేను తీసిన సినిమాని అరే కృష్ణమల్ల సినిమా చూడరా హరీష్ అని చెప్పి మెసేజ్ పెడుతుంటారు, నాకు నవ్వొస్తుంటుంది. ఒక్క సినిమానే కాదు, అక్కడ రోడ్లు ఏంటి, అక్కడ ట్రాఫిక్ ఏంటి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, కల్చర్ మొత్తం అన్ని వేరే కదా, అన్ని డెవలప్ అయ్యారు కదా, అక్కడ అందరూ డెవలప్ అయ్యారు కదా. సో సరే ఇంకా ఈ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళలేం కానీ ఎవ్రీవేర్ you're highlighted, you're magnified, your work is getting magnified day by day, right? So that is tension tough కాదు కానీ that is making us more conscious. సో ఇంతకుముందు క్వాలిటీ అనేది ఒక పెద్ద కెమెరామెన్తో పనిచేయడం అనేది ఇంతకుముందు లగ్జరీ ఏది, ఒక పెద్ద టెక్నీషియన్తో. అప్పట్లో స్ట్రాడా క్రేన్, నేను గబ్బర్ సింగ్లో ఒక సీన్ తీసిన టవర్ మీద హీరో చెప్పేది. సో స్ట్రాడా క్రేన్ ఉండేది, స్ట్రాడా క్రేన్ని తీసుకొచ్చి ఆ సీన్ చేయడం అనేది పెద్ద సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యేది. అదొక లగ్జరీ, ఆ క్రేన్ వాడడం అనేది. ఇప్పుడు టపక్మని 2 minutesలో చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా డ్రోన్ పాటేసి ఆ షార్ట్ తీసేస్తున్నారు. ఎగ్జిక్యూషన్ చాలా ఈజీ అయిపోయింది. ఎగ్జిక్యూషన్ ఈజీ ఒకటి, ఎగ్జిక్యూషన్లో కాంపిటీషన్ పెరిగింది. అంటే ఇప్పుడు క్వాలిటీ అనేది లగ్జరీ కాదు, క్వాలిటీ అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో క్వాలిటీ ఇవ్వాల్సిన మ్యాండేటరీ అనే ఆ కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఎప్పుడన్నా ఒక 20 years బ్యాక్ తమిళ డైరెక్టర్ని కంపేర్ చేస్తూ తెలుగు డైరెక్టర్ని ఏమైనా ట్రోల్ చేసేవాళ్ళ? చేయరు కదా. లియో ఇప్పుడు చూడండి, అసలు ఎంతమంది లోకేష్ కనకరాజ్ యూనివర్స్ అని దాని ఈ కంపారిజన్స్. సో యూఆర్ మ్యాగ్నిఫైడ్, యూఆర్ బీన్ వాచ్డ్ అన్న ఒక భూతద్దంలో చూస్తారు. స్క్రూటినీ అనేది ఎక్కువైపోయింది, ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ వల్ల అయిపోయింది. కాబట్టి ఇట్స్ అ గుడ్ థింగ్, యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్. సో కంపీట్ అవ్వాల్సిన ఇంతకుముందు నాకు ఇష్టం ఉంటే రన్నింగ్ రేస్లో ఉంటా, లేకుంటే లేదు. ఇప్పుడు తోసేసి స్టేడియం నిలబెడుతున్నారు, ఇంకా నువ్వు పరిగెత్తాలి, ఇంకా నువ్వు పరిగెత్తడం కుదరదంటే మర్చిపోతారు. దట్స్ ద సిచ్యువేషన్. రైట్. లాట్ ఆఫ్ పీపుల్ టెల్ దట్ హరీష్ శంకర్ ఈస్ అ గ్రేట్ నారేటర్. ఓకే, యూ ప్రిఫర్ గివింగ్, మీకు నారేషన్సే కదా? అంటే ఎప్పుడు స్క్రిప్ట్ ఇవ్వనండి నేను. ఈమెయిల్లో స్క్రిప్ట్ ఇవ్వడం కానీ, బైండ్ స్క్రిప్ట్ ఇవ్వడం కానీ, ఎప్పుడు బౌండ్ స్క్రిప్ట్లు ప్రజెంట్ చేయడాలు ఎప్పుడు లేవు. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్తో వీళ్ళు చాలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారనమాట. అండ్ వాళ్ళు అడుగుతుంటారు పిచ్ చేయడం ఎట్లా, లైక్ దే హ్యావ్ ఇంకా ఫిగర్ అవుట్ చేయలేదు వాళ్ళు నేరేషన్ అనేది. ఓకే, నాకు ఒక యాక్టర్ టైం దొరికింది, 10 minutes ఉంది, ఒక ఎలివేటర్ పిచ్ లాగా ఏదో ఒకటి ఇవ్వాలి. సో మీ టిప్స్ ఏంటి సార్? వాట్ ఈస్ అ గుడ్ నేరేషన్? స్క్రిప్ట్ ఇవ్వనంటే లాస్ట్ మినిట్ టేక్ 1 టేక్ 2 కూడా నా డైలాగ్ మారిపోతుంటుంది. సో వాట్ ఎవర్ ఐ సెడ్ టుడే ఇట్ ఈస్ నాట్ ఫైనల్. ఎవ్రీ సెకండ్ నా బెటర్మెంట్ ఉంటుంది. డబ్బింగ్లో కూడా గబ్బర్ సింగ్లో డబ్బింగ్లో 25% డైలాగ్స్ రాసాం. సో ఇంకో థింగ్, ఒక బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వకపోవడానికి, ఒక ఈమెయిల్ స్క్రిప్ట్ చేయకపోవడానికి, ఒక పిక్చర్ చేయడానికి కారణం అంటే ఐఎమ్ నాట్ రైటింగ్ నవల్. నువ్వు చదివినప్పుడు నీ మోడరేషన్ చదువుతావు. ఇప్పుడు లెట్ us say the famous dialogue in Kushi. I'll give you a nice example. అంటే మీరు యంగ్ అప్కమింగ్ ఆస్పిరేషన్స్ నేర్చుకుంటారు కాబట్టి నేను కొంచెం డీటెయిల్గా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నువ్వు ఆ రోజు నన్ను కాలేజీలో చూడలా, నువ్వు ఆ రోజు నన్ను తిట్లా, నువ్వు ఆ రోజు పరిచయం చేయాలా అని ఉంటుంది స్క్రిప్ట్లో. మీరు చదివినప్పుడు ఎలా చదువుతారు? నువ్వు ఆ రోజు నన్ను చూడలా, నువ్వు నన్ను తిట్లా, నువ్వు అలా చేయాలా అని ఉంటుంది. కానీ వెన్ యూఆర్ మేకింగ్, డైరెక్టర్ మైండ్లో, ఎస్జే సూర్య మైండ్లో కానీ, పవన్ కళ్యాణ్ గారి మైండ్లో కానీ ఉంటుంది, నువ్వు ఆ రోజు నన్ను చూడలా,
నువ్వు నన్ను తిట్లా, నువ్వు అలా ఎందుకు చేసావు అని దానికి ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ ఉంటుంది, దానికి ఒక డిఫరెంట్ డిక్షన్ ఉంటుంది. ఐఎమ్ లుకింగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ దట్ వే. దిస్ క్యారెక్టర్ ఇస్ లిటిల్ లౌడ్ వెన్ ఈస్ జెన్యూన్, ఈస్ ఫైటింగ్ విత్ ద హీరోయిన్ ఆన్ ద దిస్ కైండ్ ఆఫ్ టోన్. దట్ కాన్ బి, ఇది నవల కాదు, సినిమా. At the same time, if you want to really impress a hero, you show them your movie with your narration. మీరు మీ క్యారెక్టర్ ఏ హైలో ఉంటుందో ఆ హైలో మీరు చెప్పండి క్లియర్గా. సో దట్ విల్ మేక్ ద ఆర్టిస్ట్ క్లోజర్ టు ద ఫిల్మ్. They can imagine it. డైరెక్టర్ యొక్క కమాండ్ తెలుస్తుంది. లాంగ్ షాట్లో బండి వస్తుంది సార్ అని మీరు రాసిన దానికి, మీరు చెప్పిన దానికి తప్పని తెలిగితే ఒక హీరో క్లోజప్ పడింది సార్ అని మీరు చెప్పే ఎనర్జీకి, ఈ వ్యక్తికి క్రాఫ్ట్ మీద ఉన్న కమాండ్ ఏంటి, ఈ వ్యక్తి ఈ సినిమాని ఎలా చూస్తున్నాడు. పిక్చర్కి ఏముందండి, నా స్టాండ్లకు ఏనో పట్టుకుంటే లాట్ ఆఫ్ పిక్చర్స్ వస్తాయి. ఈరోజు ఇంటర్నెట్లో ఇమేజెస్కి వీడియోస్కి లోటేముంది. అది నువ్వు చేసావా, నీ అసిస్టెంట్ చేశాడా, ఇంకోటి చేశాడా, ఏ చేసిందా, నాకేం తెలుసు. సో వెన్ వీఆర్ మేకింగ్ ఎ ఫిలింలో మనుషులు ఇట్స్ అ మోషన్ పిక్చర్ అన్నారు. స్క్రిప్ట్ అలా రాస్తే అది అలాగే ఉంటుంది 1000 సంవత్సరాల వరకు. స్క్రిప్ట్ ఈస్ నాట్ మూవింగ్. యువర్ ఫిల్మ్ ఇస్ అ మోషన్ పిక్చర్. సో వెన్ యువర్ ఫిల్మ్ ఇస్ అ మోషన్ పిక్చర్, యూ షుడ్ కనెక్ట్ టు దట్ ఎనర్జీ, అండ్ ఈ ఎనర్జీకి హీరో కనెక్ట్ అయినప్పుడే నీ సినిమా ఓకే అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఎనర్జీ. చాలా మంది చూసారు దేవుడిని నమ్మరది అంటారు, కానీ గాడ్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. అబ్సల్యూట్లీ. సో మీ ఎనర్జీని అక్కడ కనెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా నరేషన్ ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను. నాన్నగారు చాలా పెద్ద అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ కదా, మీ మూవీస్ ఇంట్రడ్యూస్ చేసింది నాన్నగారు కదా. ఎలా అనిపిస్తుంది సార్, లైక్ లైఫ్ హ్యాస్ కమ్ అ ఫుల్ సర్కిల్ అనిపిస్తుంది ఇప్పుడు? మా నాన్నగారు అమితాబ్ బచ్చన్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన కళ్ళమ్మ నీళ్ళు పెట్టేసి ఏడ్చేశారు. గురుజీ పూరి గారి సినిమా ఆపర్చునిటీ ఇచ్చారు. ఆల్వేస్ ఇంటర్ప్రెట్ పూరి గారు. సో ఆయన ఏమన్నారు, నువ్వు ఫర్దర్గా ఏం సినిమాలు చేస్తావు, ఏం సక్సెస్ అవుతావు నాకు అనవసరం రా, ఒక కొడుకుగా. అంటే అమితాబ్ బచ్చన్ నేషనల్ స్టార్ కదండి. ఎక్కడో బిహెచ్ఎల్లో ఉండే ఒక స్కూల్ టీచర్తో అమితాబ్ బచ్చన్ 10 నిమిషాలు ఎందుకు స్పెండ్ చేస్తాడు, ఏంటి అవసరం. అది పాసిబుల్ అయిన తర్వాత మా నాన్న అన్నాడు, ఇవాళ నువ్వు చేసిన ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఇదే నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ రా, ఇంకా నువ్వు ఏం సినిమాలు తీసినా తీగిపోయినా ఎలా ఏం సంపాదించినా ఐఎమ్ హ్యాపీ అన్నారు మా నాన్నగారు. సో దిట్స్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. సో నౌ ఫస్ట్ మా నాన్నగారికి చూపించాలి సినిమా ఇప్పుడు. ఆయన ఆల్రెడీ వెరీ క్యూరియస్గా ఉన్నారు టైటిల్ పట్ల. సో లవ్లీ. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి దగ్గర మీకు ఒక బ్యూటిఫుల్ ఒక జర్నీ ఉంది, అది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు ఆల్మోస్ట్ మెనీ ఇయర్స్ బ్యాక్, ఒక హీరోయిన్గా ఉన్న ఒక అమ్మాయి హీరోయిన్గా ఒక సినిమా ఫ్లాప్ అయిపోతే మేకప్ ఆర్టిస్ట్ అయిపోతే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. ఒక సినిమాలో హీరోయిన్ చేసిన అమ్మాయి ఒక శ్రీదేవి లాంటి సూపర్ స్టార్కి వెళ్ళి టచ్ అప్ చేసి అర్థం పడుతున్నట్టు. ఏం నేర్చుకున్నారు సార్? 2 క్వశ్చన్స్ దీంట్లో. ఒకటి, ఏమేమి నేర్చుకున్నారు ఆయన దగ్గర మీరు పనిచేస్తున్నప్పుడు? అప్రోచ్ ఏమైనా మారిందా ఫిల్మ్ మేకింగ్కి, రైటింగ్కి? సెకండ్ థింగ్, అసలు రైటింగ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఒకరిని చూసి మనం నేర్చుకోవచ్చా? టారెంటినో అడిగారు ఇదే క్వశ్చన్, విచ్ ఫీల్ అంటే బీన్ టు ఫిల్మ్స్ నాట్ ఫిల్మ్ స్కూల్ అని చెప్పాడు ఆన్సర్. అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి గారి నుంచి నేర్చుకోవడం అంటే పూరి గారి సినిమాల నుంచి నేర్చుకోవడం. ద బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఆయనతో పనిచేసే అవకాశం నాకు రావడం. ఈ జనరేషన్ నేను చెప్తున్నానండి, రైటింగ్ ఒక్క నాది కాదండి, ఇడియట్ తర్వాత వచ్చిన రైటర్లందరికీ అందరి మీద పూరి జగన్నాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. చిన్న సినిమాల్లో కూడా ఇప్పుడు చిన్న హీరో నేను జనాభా లెక్కలు అలా ఉండడానికి ఇలా ఉండడానికి వచ్చని చెప్పేది యాటిట్యూడ్ డైలాగ్స్ అని సినిమా హీరోకి ఒక యాటిట్యూడ్ అనేది క్రియేట్ చేసింది పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు చూపించిన రూట్లోనే అందరూ వెళ్తున్నారు. ఒక టైం బాగుంటే ఆడు బెంజ్లో వెళ్తాడు, ఒక టైం బాగుంటే ఆడు సైకిల్ మీద వెళ్తాడు, వాడు ఆటో వెళ్తాడు, బట్ ఎవడైనా ఆ రూట్లో వెళ్ళాల్సిందే. హీ డిఫైన్డ్ హీరోయిజం లైక్ నన్ అనదర్. అంటే నేను ఎంత ఎదలో నాకే తెలియదు అనే డైలాగ్ ఒక హీరో చెప్పడం అనేది. సో మీరు అడిగిన క్వశ్చన్ కమింగ్ బ్యాక్, నేను ఏం నేర్చుకున్న పూరి గారి దగ్గర అంటే, పూరి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ఇన్సెక్యూరిటీ పోయింది. రైటింగ్ పట్ల మనకి ఇన్సెక్యూరిటీ, ఇది రాస్తే నచ్చుతుందా నచ్చుదా ఏమో అనుకుంటారా, గబుక్కునేమో అంటారేమో, కమిషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా అని చెప్పి డైలాగ్ ఆయన రాసినప్పుడు దట్ షోస్ ద రెబల్నెస్. అందుకే పూరి గారిది రైటింగ్ అంటారండి, పూరి గారి స్ట్రీక్ అంటారు. ఆయన స్ట్రీక్ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. నేనే కాదండి, పూరి గారి ఇన్ఫ్లుయెన్స్, పూరి గారి డైరెక్టర్ అయిన తర్వాత వచ్చిన అందరు డైరెక్టర్లకి, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఇడియట్ వచ్చిన అందరు డైరెక్టర్లకి పూరి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. పూరి గారు ఇస్ లైక్ నాట్ వన్ డైరెక్టర్ అండి. ఇప్పుడు ఏదో ఆయన సినిమా మా సినిమా ఒకటే వస్తుంది కాబట్టి ఆయన పోను కదా, నేను ఆయన గురించి చాలాసార్లు చాలా రకాలుగా చెప్పాను. దాన్ని ఏమంటారు, ఒక రజనీష్. సో పూరి గారు ఇస్ అ కల్ట్.
ఇట్స్ నాట్ జస్ట్ అ డైరెక్టర్, ఇట్స్ అ కల్ట్. అండ్ అతనికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అతని హీరోలు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు సినిమాల్లో. అసలు హీరోస్ ఇట్లా కూడా బిహేవ్ చేస్తారా? అసలు అయినప్పుడు హీరో దూకేసి మళ్ళీ పడుకుని నాకు ట్రావెలింగ్ డౌట్ వచ్చింది, నేను లేకపోతే నువ్వేమైపోతావు శుచి అనే డైలాగ్ రాయాలంటే ఒక డైరెక్టర్ యొక్క మానసిక స్థితి ఏ రేంజ్లో ఉండాలండి, ఎలా కనెక్ట్ అయి ఉండాలి అతను. పూరి గారు ఈజ్ ఆల్వేస్ వండర్ అండి. ఒక రైటర్ డైరెక్టర్లలో హీఈస్ నెంబర్ 1 అండి. హీఈస్ నెంబర్ 1 రైటర్ డైరెక్టర్లలో. ఇప్పటివరకు నాకు నచ్చిన వాళ్ళల్లో హీ టాప్స్ ద లిస్ట్. ఆయన్ని కొట్టే రైటర్ నేను చెప్పాను. చాలామంది రైటర్లు ఇండివిజువల్గా రావచ్చు, చాలామంది రాజమౌళి గారు లాంటి పెద్ద పెద్ద సక్సెస్లు వచ్చిన కూడా రావచ్చు. బట్ రైటర్ కాంబినేషన్లో పూరి గారిని కొట్టే వ్యక్తి ఇంకా రాలేదని నా ఫీల్. ఇప్పుడు రైటర్ డైరెక్టర్ అంటున్నారు కాబట్టి నాకు పూరి గారికి చాలా నచ్చేది ఏంటంటే, బిజినెస్ మ్యాన్ వచ్చినప్పుడు కస్ వర్డ్స్ గురించి చాలా పెద్ద ఇదైంది అనమాట. అందరూ ఏంటి సినిమాలో కస్ వర్డ్స్ ఏమున్నాయంటే దానికి పూరి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను ఆ సినిమా రాస్తున్నప్పుడు చాలా లో ఫేజ్లో, అప్పుడు ఆయనకి ఫినాన్షియల్గా ఇదంతా జరిగింది కదా, సో చాలా కోపంతో రాశాను. అందుకని ఆ హీరో కూడా లైక్ లో లెవెల్ నుంచి వచ్చి అంత కాంక్వర్ చేసేసే రేంజ్కి వెళ్ళిపోతాడు అనేది నాకు పూరి గారు చాలా ఆయన పర్సనాలిటీ కనిపిస్తూ ఉంటుంది కుర్రోళ్ళందరికీ. అంటే ఫర్ జనరేషన్స్ గుర్తుండిపోతాడు పూరి గారు బేసిక్గా. ఫర్ జనరేషన్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది బేసిక్గా. అండ్ ఇందాక రైటర్ డైరెక్టర్ అని చెప్పారు కదా సార్, అది ఇట్స్ అ వెరీ ఇండియన్ థింగ్ కదా. ఇప్పుడు హాలీవుడ్లో అంతా మనం చూసుకుంటే వాళ్ళకి రైటింగ్ సపరేట్గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్క్రిప్ట్ స్టూడియోకి వస్తే స్టూడియో ఒక డైరెక్టర్ని ఎంప్లాయ్ చేస్తుంది. మనకు అలా కాదు. మనకు స్టార్టింగ్ పాయింటే ఒక కథ డెవలప్ చేసుకోవడము, దాన్ని పిచ్ చేసుకుని రైటర్ డైరెక్టర్ అనేది ఇప్పుడు మోస్ట్లీ అదని మీరు కన్స్ట్రెంట్ కింద చూస్తారా, ఆర్ డూ యూ సీ దట్ యాజ్ అ లిబరల్? లేదండి, అంటే మనం ఏం చేస్తామంటే సపరేట్గా మనకి డైలాగ్స్ అనే కార్డ్ ఉంటుంది, హాలీవుడ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. స్క్రీన్ ప్లే ఇట్ సెల్ఫ్ హ్యాస్ డైలాగ్ అండ్ యాక్షన్ పార్ట్ మొత్తం. ఇప్పుడు మీరు క్వింటిన్ టారంటినో తీసుకోండి, రిటర్న్ డైరెక్ట్ బై క్వింటిన్ టారంటినో. అలాగే మార్టిన్ స్కార్సెసీ, అన్ని సినిమాలకి మార్టిన్ స్కార్సెసీ స్క్రీన్ ప్లే ఉంటుంది. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ స్కార్సెసీ. చాలా సినిమాలకి ఇప్పుడు నికోలస్ పిల్లకి నావెల్స్ తో ఆయన సినిమాలు తీసినా సరే స్క్రీన్ లో ఇద్దరు పేరు ఉంటుంది. సో చాలా మంది రాస్తారు. బట్ హాలీవుడ్ లో ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ స్టూడియో సిస్టమ్ ఉంటుంది. స్టూడియో విల్ డిసైడ్. ఒక స్టూడియో ఇప్పుడు మీ దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్ట్ కొని దీన్ని ఎవరికి ఇద్దాం డైరెక్షన్ అని చెప్పి ఒకరికి వస్తుంది. అండ్ దే ఎక్స్పెరిమెంట్ అలాట్. అమెరికన్ బ్యూటీ అనుకుంటా, ఐ థింక్ అమెరికన్ బ్యూటీ చేసిన డైరెక్టర్కి శామ్ మెండిస్కి స్పైడర్ మ్యాన్ ఒక వర్జన్ ఏదో ఇచ్చారు, ఇంకొక సిరీస్ ఇచ్చారు. అంటే శేఖర్ కమల్ గారిని హైర్ చేసుకొని ఆయనకి మనం మగధీర స్క్రిప్ట్ ఇచ్చినట్టు. అప్పుడు కొత్త సినిమా వస్తుందని డెఫినెట్ గా. సో అక్కడ స్టూడియోస్ డామినేషన్. అందుకే మీకు హీరోలు డైరెక్టర్ల కంటే కూడా మీకు 20th Century Fox, పారామౌంట్ పిక్చర్స్ ఇవే ఎక్కువ, యూనివర్సల్ స్టూడియోస్ ఇవే ఎక్కువ గుర్తుంటది. ఎందుకంటే దీస్ ఆర్ ద ఇంకా స్టూడియో సినిమా అనేది ఇంకా స్టూడియో చేతుల్లో ఉంది హాలీవుడ్. అదే యు సీ దట్ యాస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ సార్? ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అండి. ఒక స్టూడియో నా కోరిక, ఎవడన్నా అలా స్క్రిప్ట్లో ఒక పల్లెల్లో బంగారం అంటే స్క్రిప్ట్ పెట్టిస్తే హ్యాపీగా షూటింగ్ వెళ్ళడం. వెరీ ఫాస్ట్ ఫిల్మ్ మేకర్, నేను చాలా ఫాస్ట్గా సినిమా చేస్తాను. నాకు స్క్రిప్ట్ దగ్గర చాలా టైం పట్టేస్తుంది. సో అలా ఎవరైనా ఇస్తే రెడీ, ఇట్స్ గుడ్ థింగ్, బెటర్, డెఫినెట్లీ గుడ్ థింగ్. అండ్ మీరు బుక్స్ కూడా చాలా చదివారు కాబట్టి నాకు ఇది డౌట్, యూ కెన్ ఆన్సర్, యూ ఆర్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. అడాప్టేషన్స్ ఎందుకు సార్ మనకు అన్ని జరగట్లేదు? మనకు చాలా పుస్తకాలు గొప్ప ఒకప్పుడు జరిగేవి కదా 90s లో, ఎండమూరి గారు లైక్ ఎన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్. ఆ కల్చర్ ఎందుకు ఇప్పుడు? చూడండి, ఒక 15-20 years బ్యాక్ మీ ఊహ తెలిసినప్పుడు పుస్తకాలు చదివినప్పుడు న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ అని ఒక బుక్ మీకు వచ్చేసి ఉంటుంది. సరే మన హాలీవుడ్ రైటర్స్ లేకపోతే అక్కడ అమెరికన్ రైటర్స్ పక్కన పెట్టండి, రాబిన్ శర్మ మన రైటర్ కూడా న్యూయార్క్ బెస్ట్ సెల్లర్. మాంకూసాడు ఫెరారీ కానీ లేకపోతే నిన్న మన 5 AM Club కానీ ఇవన్నీ న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ ఉండేది. ఎప్పుడన్నా ఇండియాస్ బెస్ట్ సెల్లర్ అని కానీ, ఢిల్లీస్ బెస్ట్ సెల్లర్ అని కానీ, హైదరాబాద్ తెలుగు టాప్ నవల్ అని కానీ మనం చూసామా? సో నవలలు రాసేవాళ్ళు లేక కాదండి, ఉన్నారు, చదివేవాళ్ళు లేక. మన దగ్గర రీడర్స్ లేరు, నవల చదివేవాళ్ళు లేరు. అండ్ ఎప్పటికైనా సరే బాగా చదివినవాడే బాగా రాయగలుగుతాడు. నేను రాసిస్తాను. నేను మన క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు చూసి ఇంత గ్రిప్ ఉంది సీజీ మీద, క్యారెక్టరేషన్స్ మీద, డిఫరెంట్ వరల్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. అసలు విజువల్ వండర్స్ చేస్తున్నాడు మనిషి. అసలు మన డ్రీమే మనకు గుర్తుండదు, ఆ డ్రీమ్లో మన డ్రీమ్ పెట్టాడు. ఏంట్రా బాబు ఈ స్క్రిప్ట్లో అసలు ఈ మనిషి ఏం చదివాడు అని చెప్పి నేను అతని గురించి చదివితే, హిరండ్ ఇంగ్లీష్ లిటరేచర్ అండి, లండన్లో ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాను. తనకి భాష మీద ఎంత కమాండ్ అంటే, నా ఫ్రెండ్ కళ్యాణ్ అంటాడు కదా, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ క్రిస్టోఫర్ నోలన్. తను చెప్పాడు ఒకసారి, మార్క్ ట్వైన్ది ఫేమస్ సేయింగ్ ఉంటుంది, ద వన్ దట్ డజంట్ కిల్ us విల్ మేక్ us స్ట్రాంగర్. ఇది చాలా ఫేమస్
ఏదైతే మన చంపదో మనని స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. డార్క్ నైట్ ఓపెనింగ్ లైనే ద వన్ డజంట్ కిల్ us మేక్ అ స్ట్రేంజర్ అంటాడు. స్ట్రాంగర్ని కాస్త స్ట్రేంజర్ అని అడాప్ట్ చేశాడు. మార్క్ ట్వైన్ అంటే లైక్ కింగ్ ఆఫ్ ఆన్లైనర్స్ కదా యూఎస్లో. అలాంటిది స్ట్రాంగర్ని కాస్త స్ట్రేంజర్ చేశాడు. అంటే ఏ రేంజ్లో లాంగ్వేజ్ పట్టుంటే అలా చేస్తాడు. అండ్ జోకర్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ స్ట్రేంజ్ క్యారెక్టర్. ఇట్స్ నాట్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్. చాలా పిరికి ఇన్సెక్యూరిటీ ఉన్న ఆడ పేల్చి బాంబుకి ఆడే భయపడతాడు. సో ఈ కైండ్ ఆఫ్ రైటింగ్ మనకి రావాలి అంటే నేను బాగా స్ట్రాంగ్ ఫీల్ అంటే హాలీవుడ్ నుంచి ఏదైనా అడాప్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ టు అడాప్ట్ ఈజ్ రైటింగ్. మనకంటే ఎక్కువ హెడ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్నాను కాదు. మన రాజమౌళి గారు చేసే శ్రీనివాస్ స్ట్రాంగ్ చేస్తాడు. దగ్గరికి వచ్చేస్తున్నాం మనం కూడా వచ్చేసాం ఆల్రెడీ ఆల్మోస్ట్. ఐ థింక్ మస్ట్ హావ్ సైన్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఆల్సో. అండ్ చాలా సినిమాలకి ఇక్కడ అవుట్సోర్స్ చేశారు మన దగ్గర విఎఫ్ఎక్స్. సో విఎఫ్ఎక్స్ కానీ యాక్షన్ కానీ ఇది కాదండి మనం నేర్చుకోవాల్సింది. డెఫినెట్గా క్వాలిటీ రైటింగ్ అని రాస్తారు చూసారా. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి మనం ఐల్ గివ్ ఎన్ ఆఫర్ యూ వోంట్ రిఫ్యూజ్ ఇట్ అనేది ఒక టాప్ వన్ లైనర్ ఎలా అవుతుంది మనకి? అది బుక్ నుంచి వచ్చింది మళ్ళీ 100%. సో ఈ రోజుకి ఇప్పుడు నెక్స్ట్ స్కార్సెసీ తీసే సినిమాల్లో 3 బేస్డ్ ఆన్ నావెల్స్ అని ఉన్నాయి. మన దగ్గర సంవత్సరం ఒక్క సినిమా కూడా రావట్లేదు నావెల్ బేస్ చేసుకొని. సో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఐ ఆల్వేస్ వాంటెడ్ మేక్ ఎండమూరి వేదనాథ్ ప్రేమ అని సినిమా తీయాలని నాకు కోరిక. ప్రేమ, ఆనంద బ్రహ్మ ఈ 2 సినిమాగా తీయాలని నాకు చాలా బలమైన కోరిక. అది ఎలా ఎప్పుడు అడాప్షన్ జరుగుతుందో చెప్పలేకపోతాను. బట్ ఐఎమ్ keen and been working since ages. It's not getting cracked. Let's hope it'll happen. That's what happens. Finally, sir, మిస్టర్ బచ్చన్ సినిమాలో కొత్తగా ఏమన్నా లైక్ మీకు నేర్చుకోవడానికి దొరికిందా? నాకు కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే అండి, నేను ద మోర్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఐఎమ్ మేకింగ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఎడిట్ అండి. ఇంతకుముందు ఈ షాట్ ఆ షాట్ తీసి ఎడిటింగ్లో తీసుకోవడం. ఇప్పుడు డైరెక్ట్గా ఐఎమ్ గోయింగ్ టు ఎడిట్ లెంత్. అది సినిమాలో ఎక్కువ బికాస్ టైం తక్కువ ఉండడం మూలంగా అనుకుంటున్నా ఎక్స్ట్రా షాట్ అనేది అంటే వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంది ఈ సినిమాలో. సో ఎడిటింగ్ చాలా తక్కువ టైం పట్టింది. దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్. అండ్ దట్స్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్ సో ఎర్లీ. సో నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఆగస్ట్ రిలీజ్ యాక్చువల్లీ. సెప్టెంబర్ అక్టోబర్ అనుకున్నాను యాక్చువల్గా. సెప్టెంబర్లో దేవరా ఉంది కదా, దేవరా అయిపోయిన తర్వాత ఎప్పుడో వద్దాం అనుకున్నాము. సో 90 రోజులు చేయాల్సిన పని 30 రోజులు చేస్తాం. సూపర్ సార్. ఐ నో చాలా ప్రెజర్లో ఉన్నారు బట్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ గలాటా అండ్ ఎంజాయ్డ్ ఇట్ లాట్. థరోలీ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. సో గలాటా ప్రేక్షకులందరికీ దిస్ ఇస్ హరీష్ శంకర్. ప్లీజ్ వాచ్ మిస్టర్ బచ్చన్. ఆగస్ట్ 14తో ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 15 సినిమా రిలీజ్ చేస్తామండి. సో వాచ్ ఇన్ థియేటర్స్. Definitely you want to enjoy it. Thank you. Hola! Your dream vacation to Dubai starts from rupees 29,999 only with GT Holidays, South India's #1 travel brand.